కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. జాతి జనులారా, తెలివిగల పౌరులారా, తెలుగు జాతి జనులారా, తెలివిగల పౌరులారా, కళ్ళు తెరిచి చూడండి ఈ వాస్తవం. కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. కళ్ళు తెరిచి చూడండి ఈ వాస్తవం. కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. 10 ఏళ్ల కిందట ప్రపంచమంతట రపరపలాడింది తెలుగు బావుట. ఇప్పుడేమో అందరి నోట ఒకటే మాట, అవినీతి మన జాతికి మారు పేరట. ఏమిటి మన పాపం, ఎక్కడుంది లోపం? కళ్ళు తెరిచి చూడండి వాస్తవం. కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. తెలుగు జాతి జనులారా, తెలివిగల పౌరులారా, తెలుగు జాతి జనులారా. అన్నపూర్ణని ఆంధ్రమాతకు పేరు, సాగునీటికే కరువయ్యారు రైతులందరూ. విత్తనాలు ఎరువులు అధిక ధరలకే కొంటున్నారు. ఆరుగాలం చెమటోడ్చి పక్క చిక్కిపోతున్నారు. పండించిన పంటకు రేటు రాక పస్తులు ఉంటున్నారు. వ్యయమే తప్ప సాయం లేక ఆత్మహత్యలే శరణన్నారు. కళ్ళు తెరిచి చూడండి వాస్తవం. కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. తెలుగు జాతి జనులారా, తెలివిగల పౌరులారా, తెలుగు జాతి జనులారా.
దోచుకున్నారు, మన భూములు గనులు దోచుకు తిన్నారు. సామాన్యుడి పొట్టను కొట్టి పొట్టలు పెంచారు, ఆ గుట్టు కాస్త బయటపడి జైళ్లకు చేరారు. కొందరు చేసిన తప్పుల వల్ల అందరికీ అపనింద, అయినా తులిపేసుకొని ఎగబడుతోంది అవినీతి గురివిందా. కళ్ళు తెరిచి చూడండి వాస్తవం, కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. తెలుగు జాతి జనులారా, తెలివిగల పౌరులారా, తెలుగు జాతి జనులారా. ఐటీ అంటే ఒకనాడు హైదరాబాదే అన్నారు, ఇప్పుడేమో మన వైపు చూసే దిక్కే లేరు. పెట్టుబడులను పెట్టేటందుకు ముందుకు రారెవరు, ప్రస్తుతమున్న పరిస్థితి చూసి పారిపోతున్నారు. ఉద్యోగాలే లేక యువత నీరసించినారు, విసిగిపోయి మేధావులంతా వలసలు పోయారు. కళ్ళు తెరిచి చూడండి వాస్తవం, కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. తెలుగు జాతి జనులారా, తెలివిగల పౌరులారా, తెలుగు జాతి జనులారా. కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని, కాపాడుకుందాం కలసి రండమ్మా. కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని, కాపాడుకుందాం కలసి రండమ్మా. దొరక పెట్టిన సర్కరోళ్ల నుండి, గనులు తవ్విన ఘనుల కళ్ళ నుండి, చడామడా మన వనరులు దోచిన చరిత్రహీనుల నుండి, కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని, కాపాడుకుందాం కలసి రండమ్మా. పగలు మన ఆడపిల్లలకు రక్షణ లేదు, పంట పనులు జర చేద్దామంటే మరి కరెంటు లేదు. పోనీ చదువుకు పోదామంటే ఫీజులు కట్టే పాలన లేదు. పోనీ చదువుకు పోదామంటే ఫీజులు కట్టే పాలన లేదు. మానిపోయిన ఇలాంటి స్థితి నుండి కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని, కాపాడుకుందాం కలసి రండమ్మా. అన్ని వైపులా ఆత్మహత్యలకు ముగింపు లేదు, రోగులెవ్వరికి ఆసుపత్రులలో చికిత్స లేదు. యువకుల విద్యకి శక్తికి తగ్గ ఉద్యోగమిచ్చే కంపెనీ లేదు.
నాటి స్థితి నుండి కాపాడుకుందాం కదలి రండన్నా, మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా. అయ్యిందేదో అయిపోయింది మేలుకుందాం, అంతా కలిసి బిడ్డల బతుకుని రక్షించుకుందాం. చంద్రబాబు చైతన్య యాత్రతో చేతులు కలిపి ముందుకు పోదా, చంద్రబాబు చైతన్య యాత్రతో చేతులు కలిపి ముందుకు పోదా. మళ్ళీ ఆనాటి అభివృద్ధికై తొలి అడుగులు వేద్దాం, కాపాడుకుందాం కదలి రండన్నా, మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండమ్మా. అయింది. ఇప్పుడు కూలి పని చేయడానికి కూడా శక్తి లేదు, పూర్తిగా బలహీనపడిపోయారు. దానికి మీరు చేసే పని ఆడబిడ్డలు కూలి పని చేసి దాంట్లో సగం డబ్బులు కొట్టేసి వాళ్ళని బెదిరించి అవసరమైతే ఆడబిడ్డలు కొట్టి ఆ డబ్బులు తీసుకుపోయి మొత్తం బెల్ట్ షాపుల్లో తాగేసి వచ్చేస్తున్నారు. దీనివల్ల మీ ఆరోగ్యం పోయింది, మీకు ఇబ్బందులు వచ్చాయి. అందుకని రెండో సంతకం బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తాం, కాపు సారా ఎక్కడ లేకుండా చేస్తాం, కాపు సారా ఉండడానికి వీలు లేదు. మూడో సంతకం ఈ ఊర్లో చూస్తే నీళ్లు, మంచినీళ్లు లేవు. పక్కనే మున్నేరు ఉంది కానీ మంచినీళ్లు లేవు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, అన్ని గ్రామాలకి ఎన్టీఆర్ సుజల కార్యక్రమం కింద ఒక మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గ్రామానికి సురక్షితమైన మంచినీళ్ళు ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఒక్క ముసలి వాళ్ళకి వితంతువులకి 600 రూపాయలు పింఛన్ ఇప్పించడం, బీఈడీ అభ్యర్థులకు ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చాం, 1,65,000 మంది టీచర్ పోస్టులు ఇచ్చాం. ఇప్పుడు 6 లక్షల మంది బీఈడీ అభ్యర్థులు ఉన్నారు, కానీ ఎస్జిటి పోస్టులు ఇవ్వడం లేదు. ఇది చాలా దుర్మార్గం. బీఈడీ అభ్యర్థులకి ఎస్జిటి పోస్టులకు అర్హత పెట్టి టెట్ పరీక్ష రద్దు చేసి మళ్ళీ డిఎస్సి ప్రతి ఒక్క సంవత్సరం పెట్టి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని బీఈడీ అభ్యర్థులు కూడా ఇస్తున్నాం. అదే మరిగా ఓకే, ఓకే తమ్ముడు, నేను చాలా చేయాలనుకుంటున్నాను. మా తమ్ముడు చెప్పిన రైతు పెన్షన్ కూడా నేను సీరియస్ గా ఆలోచిస్తూనే ఇస్తాను. కానీ ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఆ రోజు పెంచిన ఆదాయం వీళ్ళు తినేశారు. మళ్ళీ ఒక నీతివంతమైన పాలన ఇస్తాను, సమర్థవంతమైన పాలన ఇస్తాను, సుపరిపాలన ఇస్తాం. నేను ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూస్తాను. మీరు ఒక్కసారి చూడండి, నేను జన్మభూమి పెట్టాను, అధికారుల్ని మీ ఊరికే పంపించాను, ఎమ్మెల్యేలు మీ ఊరికే పంపించాను, రచ్చబండ మీద కూర్చొని పనులు చేయించాను. దానివల్ల అందరూ కూడా భయంగా పనులు చేసేవాళ్ళు. అవినీతి పనులు ఎక్కడున్నా సరే నేను ఎప్పుడూ ఉపేక్షించలేదు. చిన్న పేపర్లో వచ్చినా దానిపైన యాక్షన్ తీసుకొని నేను ముందుకు పోయాను. అందుకనే రాజశేఖర రెడ్డి బిగినింగ్ అనేవాడు, ఆయన్ని ఎవరు నమ్ముకోవద్దండి, ఆయన తినడు, వేరే వాళ్ళకు పెట్టడు, మీరు నా దగ్గరికి రండి, సూట్ కేసులు ఇస్తాను, ప్యాకేజీలు ఇస్తానని చెప్పి అందరినీ ప్రలోభ పెట్టారు. ఆ రోజు చాలా మంది అనుకున్నారు ఈయన దగ్గర ఉంటే ఏం లాభం లేదు, రాజశేఖర్ దగ్గరికి పోతే కోట్ల రూపాయలు దోచిపెడతారని పోయి వాళ్ళందరూ ఇప్పుడు జైలుకు పోయి ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చారు. తమ్ముళ్ళు, నేను ఒకటి చూడండి, నేను 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, మన నాయకుడు 8 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
తెలుగుదేశం పార్టీలో ఎక్కడా అవినీతి జరగలేదు. మన నాయకుడి పైన తప్పుడు కేసులు పెట్టారు. నా పైన రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ 35 కేసులు పెట్టారు. 50 మంది జడ్జిలు విచారించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, లేకుంటే ఢిల్లీ కోర్టు అన్ని విచారించారు. 25 ఎంక్వైరీలు వేశారు నా మీద రాజశేఖర రెడ్డి. వాళ్ళకు కావాల్సిన ఆఫీసర్లే పెట్టాడు. ఎక్కడా ఏమీ చేయలేకపోయాడు. దానికి కారణం నిప్పులాగా బ్రతికాం. ఎక్కడా తప్పు చేయలేదు. ఒకప్పుడు కొంతమందికి బాధ ఉన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నేను అభినందిస్తున్నా. ఈరోజు రంగారావు పైన 18 కేసులు పెట్టారు. ఉదయవాణి కానీ మాజీ ఎమ్మెల్యే. ఇక్కడ ఎంత అరాచకం జరిగిందో ఈ నియోజకవర్గంలో నాకు తెలుసు. ఈ ఊర్లో ఎక్కువ నియోజకవర్గం జరిగింది. పక్క గ్రామంలో అయితే సీతారెడ్డి కూడా చంపేశారు. చాలా జరిగాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజశేఖర్ రెడ్డి ఇలాంటి అరాచక శక్తుల్ని కొన్ని వందల మందిని పెంచి పోషించాడు. అందులో భాగమే పరిటాల రవీంద్రను కూడా పార్టీ ఆఫీసులను చంపించారు. 200 మంది కార్యకర్తలు చంపేశారు. ఇక్కడ ఇక్కడ జగ్గయ్యపేట మండలంలో 45 మంది పైన కేసులు పెట్టారు. ఒక అరాచక శక్తులు వీళ్ళందరూ. పులివెందులు ఎట్టుందో ఆ విధంగా రాష్ట్రాన్ని తయారు చేయాలని రాజశేఖర్ ముందుకు పోయాడు. జగ్గయ్యపేటలో చాలా జరిగాయి. చాలా కష్టాలు, చాలా బాధలు కలిగాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ రోజు ఇలాంటి జరిగిందంటే ఎంత అరాచకమో. అలాంటి వ్యక్తిని ఈరోజు మళ్ళా ఆయన ఏదో చేసినట్టు గొప్పలు చెప్పుకొని ప్రజల్ని మభ్య పెట్టాలని ఆ దొంగల ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దారుణం మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చేసే పోరాటం ధర్మ పోరాటం, నీతి కోసం పోరాటం, అవినీతి వ్యతిరేక పోరాటం. అధర్మాన్ని ఎట్టి పరిస్థితులు ఓడించాలి, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాలని చేస్తున్నాను. కాబట్టి చరిత్రలో ఎప్పుడన్నా చూడండి, ధర్మమే గెలుస్తుంది తప్ప అధర్మం ఎప్పుడు గెలిచే సమస్య లేదు. అది వాస్తవం. నేను అందుకని ఇక్కడ ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని సమస్యలు చూస్తే ఊర్లో ఇంకా చాలా మందికి పెన్షన్ రాలేదు. ఇండ్లు, ఇంటి జాగాలు చాలా మందికి లేవు. మంచినీటి పంపిణీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. కాలనీలో అయితే 4-7 రోజులకు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. వెల్లుర్తిపాడులో మంచినీటి ట్యాంక్ ఉన్నా పైప్ లైన్ సరిగా లేదు. ప్రజలంతా 1 కిలోమీటర్ పోయి చేతి పంపు నుంచి నీరు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ప్రధాన రహదారి 1 కిలోమీటర్ రోడ్డు కానీ అదే మరి కరెంటు కానీ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఈ ప్రాంతం మీద చూస్తే ఊర్లో మోటార్ తాగునీళ్ళ కోసం మోటార్ రిపేర్ వస్తే అది కూడా మీరే చేసుకోవాలి తప్ప అసలు ప్రభుత్వం రిపేర్ చేసే పరిస్థితులు లేదు. తీసిన పర్లేదు తమ్ముడు, గట్టిగా పోరాడితే మీరే గెలుస్తారు. ఏం గెలుస్తావు. అదే మరి ఇక్కడ ఒక 12 మంది వికలాంగులు కూడా ఇల్లు ఇవ్వలేదని చెప్పి రోడ్డు ఎక్కిన వారికి కూడా న్యాయం జరగలేదు. ఈ ఊర్లో వెల్లుర్తిపాడు కోటకు చారిత్రక నేపథ్యం ఉంది. 2000 ఏళ్ల నాటి కోటను ఒక మాఫియాగా తయారు చేశారు. ఇప్పుడు ఒక ఆనవాళ్ళుగానే మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి చాలా జరిగాయి. అదే మరి ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యల సుడిగుండంలో ఉన్నాం. నేను కూడా మీలో ఒక చైతన్యాన్ని తేవాలి, వాస్తవాలు మీకు చెప్పాలి, మీరు కూడా వాస్తవాలు గ్రహించాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి నాంది పలికాను. మామూలుగా అయితే నేను అక్టోబర్ 2 ప్రారంభించాను గాంధీ జయంతి రోజున. రేపు 26 జనవరి మనకు రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు. అక్కడితో పూర్తి చేస్తే 117 రోజులు అవుతుంది, ఇంకొక 3 రోజుల్లో. కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా నేను పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయానికి వచ్చాను. ప్రజల్లేకంగా పోవాల్సిన అవసరం ఉంది. ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నిర్ణయించి ముందుకు వెళ్తున్నాను. నేను వచ్చేది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నాకు అధికారం కోసం నేను రాలేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను చూడని అధికారం లేదు.
ఈరోజు మీరు ఒక్కసారి చూడు, 9 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిని. నా రికార్డు బ్రేక్ చేయాలంటే ఎవరికైనా 20 ఏళ్ళు పడుతుంది. అయితే ఈరోజు నేను ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. ఒక్కొక్కసారి దారిలో వస్తా అంటే మన వాళ్ళు కొంతమంది అతో వచ్చి 2వ రోజే పడిపోతున్నారు. కొంతమంది 3 రోజులు నడిస్తే 3 రోజులు రెస్ట్ తీసుకుంటున్నారు. ఒక పక్క కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఒక పక్క వచ్చిన దుమ్మంతా కూడా ఎక్కడైతే ఆ దుమ్మంతా మొక్కలోకి కళ్ళల్లోకి ముక్కులేకపోతే తర్వాత మళ్ళా మామూలు పొజిషన్ రావాలంటే చాలా సమయం పడతా ఉంది. అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాను. అదేంటంటే మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మీ కష్టాలు తీర్చాలనే ఏకైక ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేదు. మీరు చూశారు, మనం అధికారులు ఉన్నప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రులు మనమే నిర్ణయించాం, మన పార్టీ నిర్ణయించింది. Right.